వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ జగిత్యాల జిల్లా బార్ అసోసియేషన్ వారు నిరసన ర్యాలీ. ఆదోనిలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా భారీగా ర్యాలీ. పహల్గామ్ ఘటన ఉగ్రవాదులను ఉరితీయాలి. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. నల్గొండ జిల్లా స్థానిక నక్క సునంద ఫంక్షన్ హాల్లో భూభారతి చట్టం మండల స్థాయి అవగాహన సదస్సు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా గోదార్ఖండ్లో పర్యటించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన శ్రీ రేణుక ఇల్లమ్మ బోనాల వేడుకలో పాల్గొన్న కవిత అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న కవిత ఎమ్మెల్సీ కవితకు ఘనస్వాగతం పలికి శాల్వతో సన్మానించిన గౌడ సంఘం ప్రతినిధులు. అనంతరం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న కవిత బొగ్గు గనులు ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం మాట తప్పింది. ఏకంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతుంది. సింగరేణిలో వచ్చిన లాభాల వాటాను కార్మికులకు చెల్లించకుండా ప్రభుత్వం మోసం చేసింది. కోల్ ఇండియాలో ఉన్న నిబంధనలను అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ కార్మికుల హక్కులు సాధించింది. రానున్న ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని గెలిపించుకోవాలి, సింగరేణిలో యువ నాయకత్వాన్ని ఎంచుకోవాలని కవిత అన్నారు. దాంతోపాటు అలియాస్ పేర్లతోని కొద్దిగా అవమానపడుతూ బాధపడుతూ భయపడుతూ బతుకుతున్నటువంటి కార్మికులకు పర్మనెంట్గా విముక్తి కలిగించాలి. మళ్ళీ ఒకసారి యూనియన్ని మంచిగా రివైవ్ చేసుకుందాం, టోటల్గా ప్రక్షాళన చేసుకుందాం, పునరుజ్జీవన చేసుకుందాం, కొత్త రక్తాన్ని ఎక్కిద్దాం, అత్యద్భుతంగా ముందుకు సాగుదామని చెప్పి మీ అందరికి కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి ఏ సమస్య మీద కూడా వెనకడుగు వేయొద్దు, ఖచ్చితంగా పోరాటం చేయాలి. మనం పోరాటం చేస్తేనే వాళ్ళు భయపడతారు. ఎందుకంటే ఆ ఎర్ర జెండా వాళ్ళు మరి వాళ్ళు కాంప్రమైజ్ చేసుకుంటా సింగరేణికి గతి పట్టించింది. వాళ్ళు చక్కగుండా ఉంటే సింగరేణి ఎప్పుడో బాగుపడుతుండే. తెలంగాణ వచ్చే లోపల సింగరేణిని ఆగం పట్టించిందే ఆ ఎర్ర జెండా పార్టీ వాళ్ళు. కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరితో ఒకటే, గులాబీ జెండా ఉండాలి, బలంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా, ఇప్పుడు తమ్ముడు చెప్పిన ఎలియాస్ పేర్ల సమస్య అయినా సరే, ఇప్పుడు చెప్పినటువంటి ఓవర్మెన్ల సమస్య అయినా సరే, ఏ సమస్య అయినా ముందుండి నేను ఒక ఎమ్మెల్సీగా కౌన్సిల్లో వాయిస్ రేజ్ చేస్తాను. మీరు మన కార్మిక సంఘం నుంచి మీరు కూడా వాయిస్ రేజ్ చేయండి అని చెప్పి మీకు తెలియజేస్తూ, మరి ఏ పోరాటంలో అయినా మీ అడుగులో అడుగై నేను ఉంటా, ఒక చెల్లెగా ఒక సోదరిగా మీతో ఉంటా. ఎప్పుడు అవసరమైనా కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకొని ఖచ్చితంగా మనం కొట్లాడదాం. కానీ నిన్నగాక మొన్న కేంద్రం నుంచి ఆప్షన్ పెట్టేటటువంటి వాళ్ళు వస్తే ఇప్పుడున్న మూడు జెండా పార్టీ వీళ్ళ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు పోయి పూల బొకేలు ఇచ్చి మరి మేము పాల్గొంటాం ఆప్షన్లలో అని చెప్పి మన హక్కుల్ని, మన సింగరేణిని అన్యాయం చేసే విధంగా ఒప్పందం చేసుకొని వచ్చింది. దయచేసి ఒకటే రిక్వెస్ట్, వాళ్ళు మోసం చేసి అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక పక్షంగా పనిచేస్తలేరు, ప్రజల పక్షంగా పనిచేస్తలేరు, పేదవాడి పక్షంగా పనిచేస్తలేరు. కాబట్టే మనం వాయిస్ రేజ్ చేయాలి, మనం పిడికిలు ఎత్తాలి. దానికోసం అందరం కూడా కదం దొక్కి ముందుకు కదలాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఎప్పుడైనా ఏ పోరాటమైనా సిద్ధంగా ఉండాలి. టీబీజీ కేసు కానీ గులాబీ జెండా అంటే మన పదవులు, మన పర్సనల్ విషయాలు కాదు, 10 మందికి సంబంధించిన హక్కులు, 10 మందికి సంబంధించిన విషయాలు అనేటటువంటి అంశాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ మా కేంద్ర నాయకత్వాన్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, నర్వస్ అయ్యేది ఏం లేదు. మనం చాలా పెద్ద ఎత్తున ముందుకే పోతాం. మీ అందరికీ తెలిసిన విషయమే అన్న, సింహం ముందుకు లంఘించే ముందు 2 అడుగులు వెనక్కేస్తుంది. టీబీజీ కేసు కూడా అంతే, మనం ముందుకు లంఘించే ముందు 1 అడుగు వెనక్కి వేసినామంటే అది ఓటమి కాదు. 1 అడుగు వెనక్కి వేసినామంటే బలం మళ్ళా పుంజుకుంటాం, కొత్త రక్తంతో ముందు కురుకుతామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.
జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం సోయమాజులపల్లె గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆహ్వానం మేరకు గ్రామంలో శ్రీ 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 సుంకల పరమేశ్వరి అమ్మవారి ఆలయం మరియు విగ్రహం ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మరియు సతీమణి శ్రీమతి కాటసాని ఉమామహేశ్వరమ్మ. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్లోని పహల్గం లోయలో ఉగ్రమూకల ఊచకోతను నిర్వహిస్తూ కనిబార్ అసోసియేషన్ పిలుపు మేరకు గురువారం న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ మేరకు 3 మున్సిపల్ కోర్టులతో పాటు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు అదనపు జిల్లా న్యాయస్థానంలో న్యాయవాదులు విధులు బహిష్కరించడంతో కోర్టు కార్యకలాపాలు నిలిచిపోయాయి. అనంతరం న్యాయవాదులు మున్సిపల్ కోర్టు కాంప్లెక్స్ నుంచి కని ప్రధాన చౌరస్తా వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా మేమందరం కూడా న్యాయవాదులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. నిజంగా భారత మాత పైన భారతదేశం పైన ఎవరైనా కన్నెత్తి చూస్తే ఏ విధంగా ఉంటుందో అని కార్గిల్ యొక్క దుశ్చర్యలు కానివ్వండి వాటన్నిటిని కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చూపించడం జరిగింది. అదేవిధంగా మరి మనలను ఏ విధంగా భారతదేశాన్ని అంతమొందించాలి అనే వ్యవస్థలో భాగంగా కుట్రపూరితమైన ఉద్దేశంతో పర్యాటకుల మీద దాడి చేయడం అనేది నిజంగా శోచనీయం, అమానవీయం నిజంగా. ఎందుకంటే ఇట్లాంటి ఉగ్రవాద మూకలను తుది ముట్టించే వరకు కూడా మనం అంతా అప్రమత్తంగా ఉండి మనలో ఉన్న ఉగ్రవాదులను కూడా ఏరివేయడానికి సహకరించాలి. ఈ మొన్న జరిగిన దాడిని భారతదేశంలో ఖండిస్తూ భరతమాత సేవలో మనందరం నిరంతరంగా ఉండాలి. భారత ప్రభుత్వానికి మనందరం కూడా సహాయంగా ఉండాలని ఆశిస్తూ ఈరోజు విధులను బహిష్కరించడం జరిగింది. ధన్యవాదాలు. ఆపరేషన్ కాగర్లో భాగంగా 3 రోజులుగా కరైగుట్టలలో కుమ్మింగ్ కొనసాగుతుంది. కరైగుట్టల అడవుల్లో సుమారు 100 పోలీసుల మందికి పైగా మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. అడవిలో కుమ్మింగ్ చేపట్టిన కేంద్ర భద్రతా బలగాలకు 3 హెలికాప్టర్ల ద్వారా ఇటు బీజాపూర్ జిల్లా నుండి ఇటు ములుగు జిల్లా నుండి మంచినీటి, ఆహారం, ఎన్కౌంటర్కి ఉపయోగపడే బాంబులు, గన్నులు, ఆయుధాలు హెలికాప్టర్లో తీసుకువెళ్తున్నారు. అడవిలో చుట్టూ హెలికాప్టర్లతో సెర్చ్ ఆపరేషన్ చేయడం కరైగుట్టల అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరగవచ్చని నిఘు వర్గాలు వెల్లడిస్తున్నాయి. హెలికాప్టర్ల వద్దకు ఎవరు కూడా రాకూడదని, అనుమతించకూడదని 3 అంచెల భద్రతను కట్టుదిట్టం చేశారు. కర్రెగుట్టల అడవిలో ఏం జరుగుతుందో అని చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ ఇండ్ల వద్దనే గడుపుతున్నారు. అయితే కాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. అధికారికంగా ప్రకటన రాలేదు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏది ఏమైనా భారీ ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
కర్నూలు జిల్లా అదోనిలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్స్ బిల్లుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేపట్టారు. ఆయా పార్టీలు జేఏసీగా ఏర్పడి డోల్చా పహిల్వాన్ మైదానం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీల నాయకులు మాట్లాడుతూ బిల్లును దురుద్దేశంతో తెచ్చారని, వక్స్ భూములను దోచుకునేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు. ట్రిపుల్ తలాక్, 370 ఆర్టికల్ రద్దు, సీసీఏలను ఇప్పుడు వక్స్ బోర్డు బిల్లు చట్ట సవరణ చేసిందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచ్చిన రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ రాబో రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు పాల్గొన్నారు. రద్దు చేయాలి వక్ఫ్ చట్టాన్ని వెంటనే, రద్దు చేయాలి వక్ఫ్ చట్టాన్ని వెంటనే, చేయాలి వక్ఫ్ చట్టాన్ని వెంటనే కాపాడుకుందాం. ఈరోజు ఇక్కడ వచ్చేసినటువంటి మీడియా సోదరులకు, పత్రికా విలేకరులకు, ఆదోన్లో ప్రతి మసీద్ యొక్క ముతల్లి వాళ్ళకి, కమిటీ మెంబర్స్ కు, ఆదోనిలో ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు, అలాగే మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీ ఎందుకోసం అంటే వక్ఫ్ బోర్డు బిల్లు వ్యతిరేకంగా, అంటే బ్రిటిష్ కాలం నుండి 1913లోనే బ్రిటిష్ కాలంలో వక్ఫ్ బోర్డు అనేది ఏర్పడింది. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు ఏ రాజకీయ నాయకులు ఎంతమంది వచ్చినా కూడా మార్పు అనేది చేయలేదు. మళ్ళీ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం మైనార్టీ ఓట్లు వేసుకొని మళ్ళీ ఈ విధంగా వెన్నుపోటు పొడ్చడం అనే వరకు ఎంతవరకు ఇది న్యాయం అని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను వాళ్ళకి సవాల్ విసురుతున్నాను. అలాగే ఈ యొక్క ఏదైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని పెత్తందారులకు అంటగట్టాలని చూస్తా ఉంది ఈ ప్రభుత్వం. ఇది ఎంతవరకు న్యాయం? ఇది దేవస్థానాలకి రాసి ఇచ్చిన వాళ్ళు ఉంటారు, మళ్ళీ అలాంటి భూములు కూడా ఈరోజు దోచుకోవాలని చూస్తా ఉంది ఈ బీజేపీ ప్రభుత్వం అయితేనేమి, ఆర్ఎస్ఎస్ వాళ్ళైతేనేమి. కాబట్టి ఈరోజు ముస్లింలో ప్రతి గల్లీ నుండి ఢిల్లీ వరకు వినపడిచ్చే విధంగా నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ పెద్ద ఎత్తున చేయడం అనేది జరిగింది. కాబట్టి ప్రభుత్వం దీనికి వెంటనే స్పందించి ఈ బిల్లుకు వెంటనే వాపస్ తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేయడం జరిగింది అంటే దూల్షా పైల్వాన్ మసీద్ మైదానంలో నుండి మన సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ఈ ర్యాలీ చేయడం అనేది జరిగింది. మీ పేరు మేడం? నా పేరు జులేకాబి, నేను వైఎస్ఆర్ స్టేట్ సంయుక్త కార్యదర్శిగా నిధులు వర్తిస్తున్నాను. की तादाद में यहाँ आए, मैं जिस एक्शन कमेटी की तरफ से, कोऑर्डिनेटर कमेटी की तरफ से, तमाम ऑर्गेनाइजर्स की तरफ से, सारे पॉलिटिकल पार्टीज जो इसके हिस्से हैं उसकी तरफ से आप सबका तहे दिल से शुक्रिया अदा करता हूँ। जिस तरह आप लोग पीस से फुल आए यहाँ पर, पीस से अपने घर चले जाइए, हमारी आवाज से जब कभी हो इसी तरह आपका साथ रहे। फिर एक बार मेरे भाइयों, इस कड़क धूप में मेरे भाई ने, मेरे माए और मेरे दोस्त जिस तरह से इस मैसिव रैली में आए, यह हिस्टोरिकल रैली थी। इस रीजन में इस स्केल की रैली जिसमें हिंदू मुसलमान सारे किस्म के थे, हर पॉलिटिकल पार्टीज के लोग थे, नौजवान थे, बूढ़े थे, और ये साबित होता है कि अदोनी में कितना इत्तेहाद है, कितनी यूनिटी है। इसको सक्सेसफुल करने के लिए इस कोऑर्डिनेशन कमेटी, इस एक्शन कमेटी की तरफ से आप सबका मैं शुक्रिया अदा करता हूँ, और आप तो कमेटी की तरफ से मैं आपका एहसानमंद हूँ। अपने घर में
पीसफुली आप लोग जाइए जिस तरह आए थे। నల్గొండ జిల్లా నాంపల్లి మండలం స్థానిక నక్క సునంద ఫంక్షన్ హాల్లో భూభారతి చట్టం మండల స్థాయి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ త్రిపాఠి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చుండూరు ఆర్డీఓ శ్రీదేవి, తహసీల్దార్ గుగ్లో దేవ్ సింగ్, ఎంపీడీఓ రామకృష్ణ శర్మ, ఏపీఓ వెంకటేశం, డాక్టర్ భవానీ, సింగిల్ విండో చైర్మన్ నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు ఒక సంవత్సరం టైం ఉంది, సంవత్సరం టైం తీసుకుని గవర్నమెంట్ ఆ టైంలో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు ఏ మార్పులు కావాలి, ముస్లింలో లేదంటే లేకపోతే మీ క్లాసిఫికేషన్ ఏదైనా మార్పులు కావాలి ఉంటే ఒక 1 year లోపల దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఒక దానికి ఉన్నటువంటి చేస్తే మీరు చేసిన ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నారు, మా ఊరిని ఎక్కువ వచ్చి ఎక్కువ సర్వే చేస్తారు, దానికి కూడా చాలా మంచి పరిష్కారం దొరుకుతుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మార్పు ఏంటంటే అప్పీల్. ఇందాక ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు చెప్పినట్టు గతంలో ఏ చిన్న విషయం అయినా మీరు ఒక భూమి కూడా ఖరీదు ఫరోక్తు చేస్తే ఏదైనా చిన్న లోపాలు జరిగితే మీరు మా దగ్గరికైనా లేదా CCLA దగ్గర వెళ్ళాల్సి ఉంది. ఎందుకంటే మ్యూటేషన్ రూల్ ప్రకారం ఒక తహసీల్దార్ తప్పు చేశారనుకో 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం మళ్ళీ దాన్ని సరిచేసే అధికారం మాకు కూడా లేకుండా అప్పుడు మేము కూడా చేసేసి మీరు కోర్టుని పోటీ అనేది చెప్పేవాళ్ళు, చాలా చాలా బాధపడి చెప్పేవాళ్ళం. బట్ మా దగ్గర ఇంకా వేరే దారి లేదు. కానీ ఇందుకు ఉన్న భూభారతి చట్టంలో దాన్ని సరిచేసే హక్కు ఫస్ట్ ఆర్డీఓ గారికి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిపోతూ ఉంది. తర్వాత మాకు జిల్లా కలెక్టర్ స్థాయిలో కూడా ఒకవేళ 1-2% ఆర్డీఓ గారి దగ్గర తప్పులు జరిగినా కూడా విసిల్బాట్ మా దగ్గర కూడా ఉంది దాన్ని సరి చేయడానికి. సో మీరు మళ్ళీ కలెక్టర్ గారు కానివ్వండి, కోర్టు కానివ్వండి, CCLA కానివ్వండి, అక్కడ మీరు చుట్టూ తిరగాల్సిన కూడా అవసరం లేదు. సో ఈ 2 మార్పులు మీ అందరూ గుర్తు పెట్టాలి. ఒకటి, మీ రెవెన్యూలో జరిగిన ఇంతకుముందు పొరపాటు కానివ్వండి, కావాలని జరిగిన ఇబ్బందులు కావచ్చు, దాన్ని సరి చేసే అవకాశం ఇస్తుంది ఫస్ట్. దాంట్లో అన్ని విషయాలు దాదాపు కవర్ అవుతాయి. గతంలో ఉన్న పట్ట ల్యాండ్ సర్కారీగా పడింది, విస్తీర్ణం తక్కువ పడింది, వేరే వాళ్ళు పేరు ఎక్కించారు మా వాళ్ళు, ఇలాంటివి ఆల్మోస్ట్ 90% వరకు మీ సమస్యకి సమాధానం జరుగుతుంది. రెండోది, తప్పులుగా జరిగిన అప్పీళ్ళు ఏదైతే సుప్రీం కోర్టు నడుస్తూ ఉన్నాయి లేదా CCLA దగ్గర పెండింగ్ ఉన్నాయి అవి కూడా విత్డ్రా చేస్తూ దాన్ని 60 నుంచి 70 వరకు శాతం వరకు పరిష్కారం మన MR గారి దగ్గరే అవుతుంది. సో మీరు ఎక్కడ కూడా చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. తర్వాత బ్యాంక్ విషయంలో చెప్పారు. ఇందులో నా రిక్వెస్ట్ ఏంటంటే జనరల్గా నేను ఒక అసైన్మెంట్ బ్యాంక్ గవర్నమెంట్ భూమి అంటే అసైన్మెంట్ ల్యాండ్ యాజ్ పర్ రూరల్ లెండింగ్ రూల్స్ ప్రకారం ప్రయారిటీ అగ్రికల్చర్ లెండింగ్ రూల్ ప్రకారం అది KCC కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ ల్యాండ్ కూడా తిరిగి అంటే వేరేగా వెళ్ళడానికి అవకాశం లేదు. బట్ వరంగల్ జిల్లా కేంద్రంలోని ఓరుగల్లు ఇలువైపుల శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన శ్రీమతి ఎమ్మెల్సీ కవిత, వీరి వెంట మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ప్రభుత్వ విప్ దాసి వినయ్ భాస్కర్ ఉన్నారు. జై తెలంగాణ. ఇవాళ వరంగల్లో యావత్ తెలంగాణలో అత్యంత ప్రసిద్ధమైనటువంటి భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారిని దర్శనం చేసుకోవడం అంటే అది మనం అనుకుంటే జరగదు, ఆమె అనుకుంటేనే జరుగుతుందని చెప్పి అందరం కూడా నమ్ముతాం. మరి అటువంటి దర్శనం నేను, నాతో పాటు మహిళా నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చినారు. వారందరితో కలిపి ఇక్కడ దర్శనం చేసుకోవడం, స్థానిక నాయకులు గౌరవనీయులు వినయన్న గారు, సత్యవతి రాథోడ్ గారు, విజయ్ భాస్కర్ గారు, జాగృతి నాయకులందరూ, BRS నాయకులందరూ ఆధ్వర్యంలో చక్కగా దర్శనం చేసుకోవడం జరిగింది. ఇవాళ 27వ తారీఖు నాడు వరంగల్లో జరగబోతున్నటువంటి తెలంగాణ కుంభమేళాగా చెప్పేటటువంటి ఫ్యూచర్లో నిలిచిపోయేటటువంటి మన BRS పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవం ఏదైతే ఉన్నదో మరి దానికి సంబంధించి మహిళలకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, మహిళా గ్యాలరీలు, ఈ మీటింగ్కి వేలాదిగా తరలి వచ్చేటటువంటి మా మహిళా నాయకురాళ్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పుడు కొద్దిసేపు అయినాక నేను
మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు వినయ్ భాస్కర్ గారు అందరం కూడా వెళ్ళి చూసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా మరి సభకు వచ్చేటటువంటి మహిళా మండలపైన, నాయకులపైన, కార్యకర్తలపైన నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనం సభకు వచ్చిన తర్వాత ఎక్కడి వాళ్ళం అక్కడ వెహికల్స్ ఒక పద్ధతి ప్రకారం పార్కింగ్ చేసుకొని అందరం కూడా సభ లోపలికి ప్రవేశించి ప్రశాంతంగా కూర్చొని కేసీఆర్ గారు చెప్పేటటువంటి సారాంశాన్ని, స్పీచ్ మొత్తం కూడా శాంతం విని ఆ తర్వాతే బయలుదేరే విధంగా మనం చాలా సిస్టమేటిక్ గా ఒక క్రమశిక్షణతోని రావాలి. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కర్నూలు జిల్లా ఆదోనిలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్స్ బిల్లుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేపట్టారు. ఆయా పార్టీలు జేఏసీగా ఏర్పడి డోల్చా పహిల్వాన్ మైదానం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీల నాయకులు మాట్లాడుతూ బిల్లును దురుద్దేశంతో తెచ్చారని, వక్స్ భూములను దోచుకునేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు. ట్రిపుల్ తలాక్, 370 ఆర్టికల్ రద్దు, సీసీఏలను ఇప్పుడు వక్స్ బోర్డు బిల్లు చట్ట సవరణ చేసిందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచ్చిన రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ రాబో రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు పాల్గొన్నారు. రద్దు చేయాలి వక్ఫ్ చట్టాన్ని వెంటనే, రద్దు చేయాలి వక్ఫ్ చట్టాన్ని వెంటనే, చేయాలి వక్ఫ్ చట్టాన్ని వెంటనే, కాపాడకుండా ఈరోజు ఇక్కడ వచ్చేసినటువంటి మీడియా సోదరులకు, పత్రికా విలేకరులకు, ఆదోన్లో ప్రతి మసీద్ యొక్క ముతల్లి వాళ్ళకి, కమిటీ మెంబర్స్ కు, ఆదోనిలో ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు, అలాగే మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీ ఎందుకోసం అంటే, వక్ఫ్ బోర్డు బిల్లు వ్యతిరేకంగా, అంటే బ్రిటిష్ కాలం నుండి 1913లోనే బ్రిటిష్ కాలంలో వక్ఫ్ బోర్డు అనేది ఏర్పడింది. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు, ఏ రాజకీయ నాయకులు ఎంతమంది వచ్చినా కూడా మార్పు అనేది చేయలేదు. మళ్ళీ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం మైనార్టీ ఓట్లు వేసుకొని మళ్ళీ ఈ విధంగా వెన్నుపోటు పొడ్చడం అనే వరకు ఎంతవరకు ఇది న్యాయం అని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను వాళ్ళకి సవాల్ విసురుతున్నాను. అలాగే ఈ యొక్క ఏదైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని పెత్తందారులకు అంటగట్టాలని చూస్తా ఉంది ఈ ప్రభుత్వం. ఇది ఎంతవరకు న్యాయం? ఇది దేవస్థానాలకి రాసి ఇచ్చిన వాళ్ళు ఉంటారు, మళ్ళీ అలాంటి భూములు కూడా ఈరోజు దోచుకోవాలని చూస్తా ఉంది ఈ బీజేపీ ప్రభుత్వం అయితేనేమి, ఆర్ఎస్ఎస్ వాళ్ళైతేనేమి. కాబట్టి ఈరోజు ముస్లింలో ప్రతి గల్లీ నుండి ఢిల్లీ వరకు వినపడిచ్చే విధంగా నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ పెద్ద ఎత్తున చేయడం అనేది జరిగింది. కాబట్టి ప్రభుత్వం దీనికి వెంటనే స్పందించి ఈ బిల్లుకు వెంటనే వాపస్ తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేయడం జరిగింది అంటే దూల్షా పైల్వాన్ మసీద్ మైదానంలో నుండి మన సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ఈ ర్యాలీ చేయడం అనేది జరిగింది. నా పేరు జులేఖాబి, నేను వైఎస్ఆర్ స్టేట్ సంయుక్త కార్యదర్శిగా నిధులు వర్తిస్తున్నాను. की तादाद में यहाँ आए, मैं जिस एक्शन कमेटी की तरफ से, कोऑर्डिनेटर कमेटी की तरफ से, तमाम ऑर्गेनाइजर्स की तरफ से, सारे पॉलिटिकल पार्टीज जो इसके हिस्से हैं उसकी तरफ से आप सबका तहे दिल से शुक्रिया अदा करता हूँ
जिस तरह आप लोग पीस से फुल आए यहाँ पर, पीस को अपने घर चले जाइए, हमारी आवाज से जब कभी हो इसी तरह आपका साथ है। फिर एक बार मेरे भाइयों, इस कड़क धूप में मेरे भाई ने, मेरे माए और मेरे दोस्त जिस तरह से इस मैसिव रैली में आए, यह हिस्टोरिकल रैली थी इस रीजन में, इस स्टेट की रैली जिसमें हिंदू मुसलमान सारे किस्म के थे, हर पॉलिटिकल पार्टीज के लोग थे, नौजवान थे, बूढ़े थे, और ये साबित होता है कि अदोनी में कितना इत्तेहाद है, कितनी यूनिटी है। इसको सक्सेसफुल करने के लिए इस कोऑर्डिनेशन कमेटी, इस एक्शन कमेटी की तरफ से आप सबका मैं शुक्रिया अदा करता हूं, और आप कमेटी की तरफ से मैं आपका एहसानमंद हूं। अपने घर में पीसफुली आप लोग जाइए जिस तरह आए थे। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.